500, 1000 రూపాయల నోట్ల రద్దు చాలా వ్యాపారాలకు నష్టం కలిగిస్తోంది. ఎప్పుడూ కస్టమర్స్ తో బిజీగా ఉండే ఫ్రూట్ మార్కెట్లు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. లక్షల్లో వ్యాపారం జరిగే ముజంజాహి ఫ్రూట్ మార్కెట్ వ్యాపారం లేక పండ్లను చెత్తకుప్పలో పడేస్తున్నారు వ్యాపారులు. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో మొత్తం మార్కెట్లో మొత్తం డీలా పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మోయింజా మార్కెట్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా పండ్లకు అమ్మడానికి కానీ రిటైల్గా తీసుకెళ్లే వాళ్ళకి కానీ ఇది ఫేమస్ సెంటర్గా చెప్పొచ్చు. సార్ చెప్పండి, ఈ పరిస్థితి మీకు ఎట్లా అనిపిస్తుంది? మొత్తం డబ్బులు దొరకకపోవడం కావచ్చు, ఇవన్నీ ఈ పరిస్థితి ఏమున్నాయి? ఇది డబ్బులు 500 నోటు 1000 రూపాయల నోటు బంద్ అయింది. గిరాకు వస్తలేవు. ఈడ ఎవరు అమ్ముడుపోతారు, మాల్ ఖరాబ్ అవుతుంది. 100 రూపాయలు 50 రూపాయల నోటు ఏం లేవు. గిరాకు 500 1000 రూపాయల నోటు తెస్తున్నారు. ఎవరు తీసుకుంటా లేరు. ఇక్కడ మాల్ చీన ఆయనకి ఇస్తావే ఆయన ఎవరు ఇస్తా తీసుకుంటా లేవు. పెద్ద నోట్లు గిరాకీ ఏం లేదు, మొత్తం పడిపోయింది. రోజు ఎంత గిరాకీ ఉంటుందండి మీకు? ఇప్పుడు ప్రజెంట్ గిరాకీ రోజుకి 20,000 30,000 గిరాకీ పోయింది. ఇప్పుడు 5,000 వస్తలేవు. కొన్ని షాపులోకి వెళ్ళి అడిగించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది? మార్కెట్ వారం రోజుల నుంచి ఏమేమి మార్కెట్ వారం లేదు అసలు. మనం ఎంత లాస్ అంటే అంత లాస్ అయిపోతుంది. నా కరువు కంచకమంటే డైలీ 400-500 కమ్మచ్చిన 100 లేదు. దుకాణం కిరాయి వెళ్తలేదు అసలు. సపోర్ట్ చెడిపోతుంది మొత్తం. ఈ మోడీ చెప్పాలి మోదీ సాబ్కి, కారవార్ చేసే వాళ్ళకి ఏమైనా వేయాలి. ఆయన మేము లుక్సాన్ అయిపోయినాం అంతా. ఆయన ఏమైనా దీనికి పరిచయం ఏమైనా వేయాలి. మాకు చాలా తక్కువ మంది కొనే వాళ్ళు ఉన్నారంటూ చెప్తున్నారు. మీరు చెప్పండి సార్. ఇక్కడ రెండు ఆటోలు వస్తున్నాయి. ఒక ఆటో అమ్ముడు పోతున్నది, ఒక ఆటో ఖరాబ్ అవుతున్నది, పారేసుకంలో పోతున్నది. గిరాక్ వస్తలేదు సార్. ఇంకా గిరాక్ అసలు వస్తలేదు. ఈ పైసల గురించి అసలు వస్తలేదు, ఏమి లేదు. అంత పాడైపోతున్నది, అంత పడేసలు వస్తున్నది. ఏం చేయాలి? చాలా లుక్సాన్ నడుస్తుంది మన కార్బార్. రైట్. అదే ఫ్రూట్స్ సంబంధించి కస్టమర్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు తీసుకుపోవడానికి వెనకాడుతున్నారు, అలాగే ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కొనడానికి వచ్చారా? ఏంటి పరిస్థితి? కొనడానికి వచ్చినాం సార్. మనకు కావాలి ఇలా ఇంట్లో సత్యనారాయణ కథ ఉంది. 7 రకాల పళ్ళు ఫ్రూట్స్ కావాలి. కానీ మనకి ఇక్కడ ఏమవుతుంది, 1000 రూపీస్ చేంజ్ లేవంటున్నారు. దానివల్ల ఎన్నికి తిరగాల్సి వస్తుంది సార్. మనకు ఏమన్నారు అంటే మీ దగ్గర 500 నోటు ఉందా లేదంటే 1000 రూపాయలు ఉంటుంది సార్. మా తన అవైలబుల్ చేంజ్ లేవు. బట్ ఏమంటారంటే 1000 రూపాయలు తీసుకుంటే తీసుకోండి, లేకుంటే లేదు, చిల్లర లేవని అంటున్నారు. మీరు చెప్పండి సార్, మీకు ఈ ఫ్రూట్స్ అనేది నెసరీ కాకపోవడం వల్ల చాలా మంది రావట్లేరా, లేదంటే ఎందుకు ఈ మనీ ట్రాన్సాక్షన్ మీద మీ అభిప్రాయం? మనీ ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు కాస్త పబ్లిక్ ఇబ్బందిగానే ఉంది. అది ఏంటంటే కొన్ని రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది పబ్లిక్. ఎందుకంటే మన భవిష్యత్తు కోసమే చేస్తున్నారు. రేపు ఫ్రూట్స్ అంటే అంత నిత్యావసరం కాదు కాబట్టి పబ్లిక్ అంత ఇంట్రెస్ట్ చూపెట్టదు. కాకపోతే మన దగ్గర ఇక్కడ కొద్దిగా తక్కువనే ఉంది. కాకపోతే వేరే రాష్ట్రాల్లో అయితే చాలా ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా మన దగ్గర కూడా ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేసుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, డైలీ 4,000 డ్రా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే మన బ్యాంక్ దగ్గర పోతే ఒకరోజు తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే పోతే లేదు మీరు తీసుకోవద్దని చెప్తున్నారు. ఇలా కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి. వాళ్ళు చెప్తున్నారు ఒకటి, ఇక్కడ జరుగుతుంది కాస్త తేడాగా ఉంది. ఈ మోయింజా మార్కెట్లో కావచ్చు, లేదా కొత్తపేట మార్కెట్ కానీ, రిటైల్ మార్కెట్లో పండ్ల వ్యాపారులు కానీ అంతిమంగా మాత్రం పండ్లు కొనేవాళ్ళు లేకపోవడం, అది నిత్యావసర వస్తువు కాదు అనేటువంటి భావనలో జనాలు ఉండడం, అదే రకంగా కొంత గిరాకీ కూడా ఎక్కువైనటువంటి విషయాన్నితో ఈ రకంగా కొనుగోలుదారులు రాకపోవడంతో వీళ్ళందరూ కూడా గోళ్ళు గిల్లుకోవాల్సిన పరిస్థితి ఈ పండ్ల వ్యాపారుల పరిస్థితి ఏర్పడింది. ఇది ఇక్కడి పండ్ల వ్యాపారుల పరిస్థితి. కెమెరా పర్సన్ సిద్దిక్తో నరేందర్, V6 న్యూస్, మోయింజా మార్కెట్ ఏరియా నుంచి.